మొత్తం మీద నిన్న ఐఎన్ఎస్ విక్రాంత్ అంటే నౌకాదళ సిబ్బందితో నిన్న దీపావళి వేడుకలు జరుపుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఈ సందర్భంగా పాక్ను మోకాలపైన నడిపించడం 100% పాక్ పైన వేసినాం అనేటువంటి మాట చెప్పిండు. దీంతోపాటు ఆపరేషన్ కగార్తో ఇక్కడ దేశంలో ఉన్నటువంటి మావోయిజాన్ని నక్సలిజాన్ని పూర్తిగా తుడిచిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈ ఆపరేషన్ కగార్ కొనసాగుతూ ఉంది. అయితే 139 జిల్లాల్లో ఉన్నటువంటి ఇప్పుడు మావోయిస్టులు ఇప్పుడు 11 జిల్లాలకే పరిమితం అయిపోయిండు అనేటువంటి మాటను కూడా నిన్న ప్రధాని మోడీ మాట్లాడిండు. అంటే మొత్తం మీద అక్కడ పాకిస్తాన్కి సంబంధించి తర్వాత ఇక్కడ మావోయిజానికి సంబంధించి అంతర్గత తీవ్రవాదం అనేటువంటి మాట మాట్లాడిండు ప్రధాని మోడీ. మొత్తం మీద నిజంగా ఒక రకంగా మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బలు తగ్గుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి కొంతమంది లొంగిపోతూ ఉంటే కొంతమంది మేము పోరాట పంద కొనసాగిస్తాం, మేము అడవుల్లోనే ఉంటామనేటువంటి మాటను కూడా చెప్తా ఉన్నారు. అభయ్ పేరుతో మరొక లేఖను బయటకు విడుదల చేసినారు మావోయిస్టులు. ఇట్లా కొనసాగుతూ ఉంది అది. అయితే నిన్న మొన్న కానిస్టేబుల్ని అన్యాయంగా పుట్టన పెట్టుకున్నటువంటి ఒక దుర్మార్గుడు నరరూప రాక్షసుని నిన్న పోలీసులు ఖతం చేసినారు. ఎవడు రియాజ్ అని చెప్పేసి అక్కడ నిజామాబాద్ జిల్లాలో. అయితే ఏమైంది, వీడు దొంగతనాలు తర్వాత దోపిడీలు తర్వాత హత్యలు ఇవన్నీ రకరకాలుగా చేస్తుంటాడు అనమాట. ఎవడు రియాజ్ అని వాడు చేస్తున్నటువంటి క్రమంలో ఇట్లా ఒక దొంగతనం కేసులను కానిస్టేబుల్ వెనకాల బైక్ పైన వెనకాల కూర్చోబెట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తుంటే వెనుక నుంచి కత్తితో పొడిచేసి కానిస్టేబుల్ని మొత్తం కూడా చంపేసిండు. విచక్షణారహితంగా పొడిచి చంపేసిండు నరరూప రాక్షసుడు వాడు రియాజ్. దీంతో అక్కడ కుప్పగూలిపోయిండు కానిస్టేబుల్. కానీ అక్కడ పక్కకున్న వాళ్ళు కూడా కాపాడలేకపోయారు. అంటే మానవత్వం కూడా కనిపించట్లేదు ప్రజల్లో కొంతవరకు అనేటువంటిది కూడా అర్థమవుతూ ఉంది. ఎందుకనంటే సాటి మనిషికి అన్యాయం జరుగుతూ ఉంటే, సాటి మనిషి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటే కాపాడాల్సినటువంటి ప్రజలు కూడా కాపాడలేకపోయిండ్రు అనేటువంటి ఆరోపణ కూడా ఉన్నది. అంటే వీడియోలు తీస్తున్నారు, తర్వాత ఫోటోలు తీస్తున్నారు, కానీ అక్కడ కాపాడలేదనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. సరే, ఏది ఏమైనప్పటికీ పాపం ఆ కానిస్టేబుల్ చనిపోయిండు. అంటే వాడి పొడిచి చంపడంతో అక్కడనే చనిపోయిన తర్వాత ఈ రియాజ్ అంటోడు వాడైతే దొంగ ఉన్నాడో వాడు పారిపోతే వాని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టిండ్రు. రకరకాలుగా 50,000 రూపాయల రివార్డు కూడా ప్రకటించిన తర్వాత నిజామాబాద్ పరిసరాల్లో మొత్తం కూడా ఇట్లా గాలిస్తూ ఉంటే తర్వాత కొంతమంది సమాచారం మేరకు పోలీసులు వాడిని పట్టుకొస్తే వాళ్ళు అంటే ఆ పట్టుకున్న క్రమంలో కూడా ఒక వ్యక్తికి భారీగా గాయాలైనవి. ఆ తర్వాత వాడిని తీసుకొచ్చి హాస్పిటల్ తీసుకొచ్చారు వైద్య పరీక్షల నిమిత్తం. తీసుకొస్తే ఆడికి వచ్చిన తర్వాత పోలీసుల దగ్గర ఉన్న రివాల్వర్ లాక్కొని పోలీసులని చంపేటువంటి ప్రయత్నం చేసినట్టు వాడు. దాంతో ఆత్మరక్షణలో భాగంగా అంటే మనం కొన్ని ఎన్కౌంటర్లు అసలు యాక్చువల్గా మనము ఇది కరెక్ట్గా అని సమర్థించము. కాకపోతే ఈ విషయంలో మాత్రం పోలీసులు చేసినటువంటి చర్యను శభాష్ అని మెచ్చుకోవాలి. ఎందుకంటే నరరూప రాక్షసులు కూడా వానికి తిండి పెట్టి మంచిగా చేసి వానికి అన్ని రాజమర్యాదలు చేసేసి ఇట్లా చేస్తే ఏమవుతుందంటే ఎవడైతే నరరూప రాక్షసులు చంపేస్తారో తర్వాత ఈ మర్డర్లు చేస్తారో వానికి ఊతమిచ్చినట్టు అవుతుంది. అరే మనకు కూడా ఏం కాదులే అనేటువంటి ఒక భయం లేకుండా అయిపోతుంది. కాబట్టి ఆ కానిస్టేబుల్ చంపినటువంటి రియాజ్ గారిని రివాల్వర్ లాక్కుంటుంటే ఆత్మరక్షణలో భాగంగా కాల్చి చంపేసిండ్రు. సరే, ఆత్మరక్షణలో చేసిండ్రా కావాలని చేసిండ్రా అది పక్కకు పెట్టేస్తే మంచి పని చేసిండ్రు. ఎప్పటికప్పుడు ధన్మని అప్పటికప్పుడు అక్కడ పరిష్కారం అయిపోయింది. అక్కడ రియాజ్ గారిని ఖతం చేసి పడేసిండ్రు. అంటే ఎవడైతే నిజంగా ఒకవేళ మనుషుల్ని ఇష్టం వచ్చినట్టుగా చంపుతాం, మేము ఏమైనా చేస్తాం, తర్వాత మేము అరాచకాలు సృష్టిస్తామని చెప్పేసి అనుకున్నోనికి ఒక మంచి భయాన్ని మాత్రం క్రియేట్ చేసిండ్రు పోలీసులు. దానికి శభాష్ అని చెప్పాలి. ఎందుకంటే పాపం మా కానిస్టేబుల్ కుటుంబం ఎంత ఆవేదనలో ఉంటుంది, ఎంత బాధలో ఉంటుంది. అరే పాపం ఆయన అక్కడ బైక్ పైన ఎక్కించుకొస్తుంటే కానిస్టేబుల్ని చంపేసిందంటే వాడు ఇంకా ఎంత రాక్షసుడు వాడిని అంటే నిజంగా వాడు లాక్కుంటుంటే తీసి చంపిర్రా లేకపోతే వాడిని కావాలని చంపిర్రా పక్కకు పెడితే ఆయన చంపడమే కరెక్ట్ అని చెప్పేసి మొత్తం కూడా సమాజం అంటున్నటువంటి పరిస్థితి. కాబట్టి అటువంటి వాళ్ళకి అటువంటి శిక్షలు ఉంటేనే బాగుంటుంది అనేటువంటిది కూడా ఒక వాదన వినిపిస్తూ ఉంది. కొంతమంది అంటారు ఇక ప్రజాస్వామ్య హక్కులు, తర్వాత ఇంకా కొంతమంది ఏమంటారంటే అట్టెట్టా చంపుతారండి, ఇట్లా ఏదైనా ఉంటే కోర్టు శిక్ష చేయాలి కదా అంటారు. మరి ఆత్మరక్షణ మరి ఏం చేస్తాం? ఇదివరకు ఒకరిని చంపాడు, ఇంకొకరిని చంపితే పరిశాన్ అవుతుంది కదా. కాబట్టి ఏసి పడేయడమే కరెక్ట్ అని చెప్పేసి చాలామంది అంటూ ఉన్నారు. ఆ రాక్షసుని ఖతం చేసి పడేసిండ్రు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్,
ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూన్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.